ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఈ రోజు నుంచి టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా. ఈ రోజు ఉదయం సెషన్‌లో ఏ క్వెషన్‌లు అడిగారు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మీరు ప్రతి సెషన్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు క్వెషన్స్ ఏం అడుగుతున్నారు, ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఏపీ టెట్ డిఎస్సి 2024 అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు ఆ యొక్క గ్రూప్‌లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో అయితే ఉదయం పేపర్ అసలు ఎలా వచ్చింది అనేది చూసినట్లయితే కనుక మధ్యస్థ స్థాయిలోనే రావడం జరిగింది. మరీ అంత కష్టతరమేమీ కాదు. సో చాలామందికి ఈజీ అని అంటున్నారు. మ్యాక్సిమం మధ్యస్థ స్థాయిలోనే రావడం జరిగింది ఉదయం సెషన్ అనేది. సో ఏ క్వశ్చన్స్ అడిగారో చెక్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు మన గ్రూప్లో జాయిన్ అయిపోండి. అదేవిధంగా మన వెబ్సైట్లో కూడా ఈ యొక్క క్వశ్చన్స్ ఏం అడిగారు దానికి సంబంధించి మనకి ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే యాడ్ అవుతాయి. మన వెబ్సైట్లో అవి యాడ్ చేస్తాను. ఓకేనా? ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఎవరైతే పరీక్ష రాశారో వారికి గుర్తున్న ప్రశ్నలు అయితే చెప్పారు అన్ని టాపిక్స్ నుంచి. సో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఉమెన్ సైంటిస్ట్ ఎవరు? పద్మభూషణ్. హూ వన్ పద్మభూషణ్? ఓకేనా? అదేవిధముగా సోషల్కి సంబంధించి విద్యా ప్రమాణాలన్నీ అని అడిగారు. ఇక మూడవ ప్రశ్న ఆర్టీఈ యాక్ట్ ప్రకారం పిల్లల వయసు ఏ తరగతి వరకు? ఇక అదేవిధంగా సిసిఈ పాఠ్యాంశంగా అమలు చేయాలని చెప్పింది ఎవరు? ఇక అదేవిధముగా జగనన్న అమ్మఒడి స్కీమ్స్కి సంబంధించి మనకి అటెండెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలని అడిగారు. ఇక తెలుగుకి సంబంధించి పరుషాలు అని వేటిని అంటారు? పద్మభూషణ్ అవార్డు పొందిన మొదటి మహిళా రైతు ఎవరు? ఇక నెక్స్ట్ డాట్లో అంశాలు ఎన్ని? ఇక క్యూబాయిడ్ మొక్కలు ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఇన్ క్యూబాయిడ్. ఇక మనకి ఎల్ఏడి డెఫినేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంతవరకు అని అడిగాడు. సోషల్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఇక కాకతీయ కాలంలో గ్రామ పెద్దని ఏమని పిలిచేవారు? ఈ విధంగా మనకి అందుబాటులోకి వచ్చిన ప్రశ్నలు అయితే మీకు అప్డేట్ ఇచ్చాను. సో ఇంకా మీకు ప్రశ్నలు అయితే యాడ్ అవుతాయి. మన వెబ్సైట్లో యాడ్ చేస్తాను, మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ ప్రశ్నలు సమాధానాలు కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఎందుకంటే నెక్స్ట్ సెషన్కి ఎవరైతే వెళ్తున్నారో వారికి ఒక అవగాహన ఉంటుందని ఈ యొక్క టాపిక్స్ పైన మీరు చెక్ చేసుకుంటారని ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ప్రతి సెషన్కి సంబంధించి కూడా మీకు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కావున మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. మరొక ఇన్ఫర్మేటివ్ ద్వారా కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.